ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ లో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. ఇంగ్లాండ్ తో మూడో టీ20లోనూ ఓడిన టీమిండియా చరిత్రలో మొదటిసారి 5 మ్యాచ్ల్లో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. 202 పరుగుల లక్ష్య ఛేదంలో 11.4 ఓవర్లలో 76 పరుగులకి ఆల్అౌట్ అయింది భారత జట్టు. దీంతో 125 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అయ్యర్ సేన. మొత్తంగా టాప్ ఆర్డర్ ధమాల్, మిడిల్ ఆర్డర్ ఢిమేల్. అభిషేక్ శర్మ 7 బంతుల్లో 10 పరుగులు చేసి జోష్ టంగ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరగా, ఇక ఈ మ్యాచ్ లో సూర్యవంశీ నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తామనుకున్న టైంలో మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. 5 బంతుల్లో 2 సిక్సర్లతో 13 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశిని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. ఇక ఇషాన్ కిషాన్ కూడా 13 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ అయ్యర్ బాధ్యతంగా ఆడాల్సింది పోయి కేవలం 5 పరుగులే చేసి ఆర్చర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా పవర్ ప్లే లోనే టీమిండియా 5 వికెట్లను కోల్పోయింది. ఇక వరుసగా 4 సిక్సర్ బాది 10 పరుగులు చేసిన అక్షర్ పటేల్ తాను కూడా నిరాశపరచగా, తిలక్ వర్మ 11 బంతులు ఆడి 3 పరుగులే చేసి స్టంపౌట్ అయ్యాడు. శివన్ దుబే 2, హర్షదీప్ సింగ్ 4 పరుగులు చేసి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టారు. మొత్తంగా ఇంగ్లాండ్ జోష్ టంగ్ 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా, జోఫ్రా ఆర్చర్ 3, అదిల్ రషీద్ కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆచితూచి ఆడి ఆ తర్వాత రెచ్చిపోయారు. జోస్ బట్లర్ వేగంగా ఆడడంతో 5 ఓవర్లలోనే 43 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ప్రిన్స్ యాదవ్ వేసిన తొలి ఓవర్లోనే జోస్ బట్లర్ ను యార్కర్ తో పెవిలియన్ పంపించాడు. అయితే ఓ పక్క వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతున్న ఇంగ్లాండ్ జట్టును ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడి ఆ తర్వాత రెచ్చిపోయాడు. సామ్ కరన్ తో కలిసి ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులు చేయగా, సామ్ కరన్ 41 పరుగులతో రాణించారు. దీంతో 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 201 పరుగులు చేసింది. ఇక 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 76 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతేకాదు సిరీస్ ను కాపాడుకుంది. మిగతా 2 మ్యాచ్లు 1 గెలిచిన సిరీస్ ఇంగ్లాండ్ వశమవుతుంది. ఇక టీమిండియాకు సిరీస్ అవకాశం కోల్పోయింది. మిగతా 2 మ్యాచ్లు గెలిచి డ్రా అయినా చేసుకుంటారో లేదా క్లీన్ స్వీప్ అవుతారో చూడాలి. ప్రస్తుత టీమిండియా పరిస్థితిని బట్టి చూస్తే మిగతా 2 మ్యాచ్లు కూడా ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ చేతిలోనే ఓడిపోయిన టీమిండియా ఇంగ్లాండ్ చేతుల్లో గెలవడం మాత్రం అసాధ్యంగా మారింది. ముఖ్యంగా టీమిండియాకు కెప్టెన్ గా వహించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లోనూ 1 కూడా గెలవలేకపోయాడు. ఇండియన్ కెప్టెన్ హిస్టరీలో ఈ దరిద్రమైన బ్యాడ్ లక్ శ్రేయస్ అయ్యర్ కే దక్కింది. ఇకపోతే ఈ మ్యాచ్ ఓటమిని చూసి డగౌట్ లో కూర్చున్న కోచ్ గౌతమ్ గంభీర్ ముఖం వేలేసి దీనంగా కూర్చున్నాడు. అలాగే ఈ మ్యాచ్ చూసేందుకు ధోని హాజరయ్యాడు.